ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచమంతా ఇరాన్ గురించి మాట్లాడుతుంది కదా. నాకైతే ఇరాన్, ఇరాక్ మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ రెండు దేశాల మధ్య విధానాల విషయంలోనూ పరిపాలన విషయంలోనూ కాంట్రడిక్టరీ సిచ్యువేషన్స్ నాకైతే గుర్తొచ్చినాయి. ఇరాన్ షియాల చేతుల్లోనూ, ఇరాక్ సున్నీ అయిన సద్దాం చేతుల్లోనూ ఉండడం ఒక్కటే కాదు, మోడర్నైజేషన్ విషయంలోనూ విధానాల విషయంలో కూడా వీళ్ళిద్దరూ క్వైట్ కాంట్రాస్ట్ కదా. సద్దాం మహిళల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మోడర్నైజేషన్ విషయంలో కానీ ఎప్పుడు ముందున్న ఉదారవాదిగా పేరు 90sలో మనం చూసుంటాం. అలాంటి వైఖరికి ధోరణికి భిన్నంగా ఇరాక్ ఖమేనీ జమానాలో పూర్తిగా ఇష్టారాజ్యంగా మారిపోవడం మనకు కనపడుతుంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రాజకీయ కారణాలు, ఇజ్రాయెల్ పంతం నెగ్గడం లాంటి విషయాలు ఎలా ఉన్నా కానీ పరిపాలనా పరంగా ఇరాన్ ప్రజల దృష్టికోణం నుంచి ఆలోచిస్తే మళ్ళీ స్వేచ్ఛ, గతం తరహాలో మోడర్న్ లివింగ్ అనేవి మహిళలతో పాటు అన్ని వర్గాల వారికి అందుబాటులోకి వస్తాయా? ఏమంటారు? ఖమేనీ అంతంతో పరిస్థితులు మారతాయా? ఎనీ థాట్స్?